మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు స్టేర్స్ ఎలా ఎక్కాలి డాక్టర్ గారు అని అడుగుతూ ఉంటారు ఎప్పుడు కూడా. మన వెయిట్ని మనం ఒక 80 కేజీలు ఉన్నాం అనుకోండి, 80 కేజీల కన్నా ఎక్కువ వెయిట్ ఎగ్జర్ట్ అయితే తప్ప మన బాడీ లిఫ్ట్ అవ్వదు అనమాట పైకి. ఓకే, ఇలా లిఫ్ట్ అవ్వాలంటే మన క్వాడ్రిసెప్స్ కానీ, హ్యామ్స్ట్రింగ్స్ కానీ, గ్లూటియల్ మజిల్స్ కానీ మన బాడీ వెయిట్ కన్నా ఎక్కువ వెయిట్ని ఎగ్జర్ట్ చేస్తే కానీ మన బాడీ పైకి లిఫ్ట్ అవ్వదు అనమాట. సో చాలా మంది ఏం చేస్తుంటారని చేసే తప్పు ఏంటంటే, ఇలాగా హాఫ్ ఫీటే స్టెప్ మీద ఆంచుతారనమాట. ఇలా ఆంచి ఎత్తడం వలన వెయిట్ అంతా కాఫ్ మజిల్ మీద పడుతుంది. ఎప్పుడు కూడా ఇలా కాఫ్ మజిల్ మీద పడకూడదు వెయిట్ ఎప్పుడు కూడా. అందుకని పాదం పూర్తిగా స్టెప్ లోపలికి వెళ్ళాలన్నమాట. స్టెప్ మీద పూర్తిగా పాదం ఆంచి మీరు లిఫ్ట్ చేశారనుకోండి, పాదం ఆంచి పాదానికి స్ట్రెయిట్ గా మీకు మోకాలు ఉండాలి. పాదం ఇటు కానీ అటు కానీ టర్న్ అవ్వకూడదు అనమాట. పాదం ఒక బయట వైపు టర్న్ అయింది అనుకోండి, వెయిట్ అంతా కూడా ఈ ఇంటర్నల్ అడక్టార్స్ మీద పడిపోతుంది అనమాట. ఈ తొడ యొక్క లోపల కండరాల మీద పడిపోతుంది. అలా కాకుండా పాదం ఎప్పుడు మోకాలకి తిన్నగా ఉండాలి. తిన్నగా ఉండి పాదం పూర్తిగా స్టెప్ మీద ఆంచి అప్పుడు మీరు లిఫ్ట్ చేశారనుకోండి, వెయిట్ని లిఫ్ట్ చేస్తే వెయిట్ అంతా కూడా క్వాడ్రిసెప్స్ అంటే మీ థై మజిల్స్, హ్యామ్స్ట్రింగ్స్, అలాగే మీ యొక్క గ్లూటియల్ మజిల్స్ మీద పడుతుంది అనమాట. అప్పుడు ఇది ఐడియల్ వెయిట్ ట్రాన్స్ఫర్ అవుతున్నట్టు బాడీకి. ఓకే, ఇలా కాకుండా మీరు స్టెప్ పూర్తిగా ఆంచకపోతే మీ కాఫ్ మజిల్ మీద పడుతుంది. మీరు కాళ్ళని తిన్నగా వేయకుండా పాదం పక్కకి వేసారనుకోండి, తొడ యొక్క లోపల కండరాల మీద ఎక్కువ వెయిట్ పడుతుంటుంది అన్నమాట. సో ఆ తప్పు చేయకూడదు ఎప్పుడు కూడా. ఒకటి. రెండు, అవసరమైతే తప్ప రైలింగ్ సపోర్ట్ తీసుకోకూడదు. కొంచెం పెద్ద వయసు వాళ్ళు అనుకోండి, అప్పుడు రైలింగ్ పట్టుకొని పుల్ చేసుకోకూడదు. రైలింగ్ ఓన్లీ బ్యాలెన్స్ చేసుకోవడానికే వాడాలి తప్ప మీ వెయిట్ ఎప్పుడు కూడా మీ కండరాల మీదే లిఫ్ట్ అవ్వాలన్నమాట. ఒకటి. రెండు, బాగా నొప్పి ఉన్న వాళ్ళు, మోకాల నొప్పులు ఎక్కువ ఉన్న వాళ్ళు, ఇలా స్ట్రెయిట్ గా లిఫ్ట్ చేయలేని వాళ్ళు పక్క నుంచి ఎక్కొచ్చు అనమాట. ఇలా సైడ్కి తిరిగి సైడ్ నుంచి మీరు స్టెప్స్ ఇలా ఎక్కారనుకోండి పైకి, ఇలా సైడ్ నుంచి స్టెప్స్ క్లైమ్ చేస్తే వెయిట్ ఇలా క్వాడ్రిసెప్స్ మీద కాకుండా ఇలా అడక్టార్స్, అబ్డక్టార్స్ మీద పడుతుంది అనమాట. సైడ్ మజిల్స్ మీద పడుతుంది అనమాట, మోకాల మీద పడదప్పుడు. అలా మోకాల మీద ఎక్కువ వెయిట్ పడదు. మోకాల మీద పడుతుంది బట్ మోకాల మీద ఎక్కువ వెయిట్ పడదు అనమాట. పడకుండా మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు ఇలా పక్క నుంచి ఎక్కడానికి ట్రై చేయండి. ఇలా సైడ్ నుంచి ఎక్కితే అంత ఎక్కువ వెయిట్ పడదన్నమాట. థ్యాంక్ యూ.